హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ జొన్న పిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కర్ణాటకలో ఫేమస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి. ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ అన్నిటిని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సన్నగా తరిగిన పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ ఒకటి, నెక్స్ట్ ఇందులోని ఒకటి పెద్ద సైజు కీర, కుకుంబర్ ఒకటి తీసుకున్నాను ఈ విధంగా సన్నగా తురిమి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ కట్ట వరకు సోయాకు ఒక అరకట్ట దాకా తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోని ఒక అరకట్ట వరకు మెంతి ఆకు వేసుకోండి. అలాగే ఒకటి ముల్లంగి ఈ విధంగా సన్నగా తురిమి వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇందులోకి మీ దగ్గర ఉల్లికాడలు ఉన్నా కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా మిగిలిపోయినాయి అనుకోండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మిగిలిపోయినా కూడా ఇలాగే చేసుకుని తింటారు. ఇంకా ఇందులోకి క్యాబేజ్ అయినా క్యాలీఫ్లవర్ అయినా ఏదైనా కూడా సన్నగా తురిమి వేసుకోండి. ఏ వెజిటేబుల్ అయినా సరే చాలా టేస్టీగా వస్తుంది ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకోండి. రోల్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాకా అల్లం తీసుకునే విధంగా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా దంచుకోండి. ఇందులోకి ఎర్రకారం వేసుకోవద్దు, పచ్చిమిర్చి కారమే టేస్ట్ బాగుంటుందండి. సో ఈ విధంగా దంచుకొని అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసుకుంటున్నాను. వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 కప్పు వరకు జొన్నపిండి వేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ వెజిటేబుల్ క్వాంటిటీకి 2 కప్పులైనా వేసుకోవచ్చండి. నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుందని 1 కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇలాగే కలుపుకోండి. ఎందుకంటే ఇందులోకి కీరాలో వాటర్ ఉంటుంది, అలాగే పాలకూరలో కూడా వాటర్ ఎక్కువ అనేది ఉంటుందండి. అందుకని డైరెక్ట్గా ఇలాగే కలుపుకోండి. నాకైతే ఇది కొంచెం మెత్తగా అనిపించిందండి, అందుకని ఇంకా కొద్దిగా పిండిని వేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోండి, చన్నీళ్ళు వేసుకోవద్దు. పల్చగా అయితే మాత్రం ఇంకా కొద్దిగా పిండి వేసుకోవాలి, గట్టిగా అయితే మాత్రం వేడి నీళ్ళు వేసుకుని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. సో ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇది పిండి అనేది నానే అవసరం లేదండి, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొనిపోతుందండి, అందుకని ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని మన పిడికిడికి ఎంత పిండి వస్తుందో దాన్ని బట్టి పిండి ముద్ద తీసుకుని ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకుని దాని మీదకి ఒక బటర్ పేపర్ కానీ, లేదంటే మీ దగ్గర ఇలాంటి బటర్ పేపర్ కనుక లేదనుకోండి ఆయిల్ కవర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ పేపర్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే అప్లై చేసుకోండి. ఇలా కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవడం వల్ల మనం పెనం మీద వేసేటప్పుడు పిండి అనేది అతుక్కోకుండా ఉంటుందండి. అందుకని కొంచెం ఎక్కువగా వేసుకోండి. వేసుకుని పిండి ముద్ద పెట్టుకుని ఈ విధంగా చేత్తోనే ఒత్తుకోండి. మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ క్రాక్స్ అన్నీ కూడా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. రౌండ్ షేప్ వచ్చే విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇన్ని వెజిటేబుల్స్ ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేడి పెనం మీద వేసుకోవాలి. పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ని అప్లై చేసేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. లేదా తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు కాల్చుకోవద్దు. సో ఈ విధంగా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. సో రెండో వైపు కూడా ఆయిల్ని అప్లై చేసేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా కాల్చుకొని తీసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనికి కొబ్బరి చట్నీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. కొబ్బరి చట్నీ లేదా పెరుగు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.